అందరికీ నమస్కారం. నా పేరు సాయి యషిన్. వెల్కమ్ టు మై ఛానల్. నేను నేర్చుకున్నా. వింటర్ హాలిడేస్ వచ్చేసాయి. సో హాలిడేస్లో నేను వన్ ఆఫ్ ద ఫేమస్ మాన్యుమెంట్ ఆఫ్ తెలంగాణని చూడడానికి వచ్చాను. అదే రామప్ప దేవాలయము. ఓరుగల్లను పాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయము మన ఈ రామప్ప దేవాలయము. ఫ్రెండ్స్, ఇప్పటి ఈ వరంగల్ను అప్పటిలో ఓరుగల్లు అనేవారంట. సో ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి నేను నేర్చుకున్నవి తెలుసుకున్నవి మీకు చెప్తాను. ఇది ప్రస్తుతం ఉన్న ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్. ఎంట్రీలో లెఫ్ట్ సైడ్ మనకు ఈ బోర్డ్స్ కనిపిస్తాయి. ఇందులో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఆలయమును కాకతి గణపతి దేవుని సైన్యాధ్యక్షుడైన రేచర్ల రుద్రసేనాని 1213వ సంవత్సరంలో నిర్మించారు. As per Wikipedia, in July 2021, Ramappa Temple was declared as UNESCO World Heritage Site. యాక్చువల్గా ఈ దేవాలయం ఎంట్రన్స్ ప్రధాన ద్వారం తూర్పు దిశన ఉండేది. కానీ ప్రధాన ద్వారం దగ్గర ఉన్న కాంపౌండ్ వాల్ పడిపోవడం వల్ల ఇప్పుడు పడమర వైపు ఉన్న చిన్న ద్వారం ద్వారానే ఎంట్రన్స్ ఉంది. మన వీడియోలో కూడా దాన్నే ఎంట్రన్స్గా చూపించాం. సండే అండ్ హాలిడేస్ టైం కాబట్టి పబ్లిక్ చాలా ఉన్నారు. చాలామంది స్కూల్ స్టూడెంట్స్ కూడా వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఈరోజు. ఈ దేవాలయం తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే గ్రామంలో ఉంది. ప్రస్తుతం ఎంట్రన్స్గా వాడుతున్న పడమటి ద్వారం ఇదే. ప్రధాన ఆలయంలో 3 ద్వారాలు ఉన్నాయి. ఇది ఉత్తర ద్వారం. ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు. కానీ ఈ ఆలయం పేరు మాత్రం దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీద ప్రసిద్ధి చెందింది. అదే ఇక్కడి విశేషం. ఈ టెంపుల్లో ఉన్న శిల్పాలన్నీ కాకతీయ రాజుల స్కల్ప్చర్ స్టైల్ ఏంటో తెలియజేస్తుంది. అసలు సర్ప్రైజ్ ఏంటంటే ఈ దేవాలయ గోపురము అత్యంత తేలికైన ఇటుకలతో కట్టారంట. ఆ ఇటుకలు నీటి మీద తేలేంత తేలికైన ఇటుకలంట. ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడింది. గర్భగుడికి ముందర ఉన్న ఈ మహామండపంలో ఉన్న ఈ 4 స్తంభాల మీద మన రామాయణ పురాణ ఇతిహాసాలకు సంబంధించిన శిల్పాలను చెక్కారు. ఒక్కో స్తంభం మీద ఒక్కో వెరైటీ శిల్పాలను చెక్కారు. పురాణ ఇతిహాసాలను చెక్కిన శిల్పాలతో కూడిన స్తంభాలు ఇవే. ఈ మహామండపం పై భాగంలో కూడా అద్భుతమైన శిల్పాలను చూడొచ్చు. నేను నిలబడుకున్న ఈ పెద్ద రాయిని గమనించారా ఎలా క్రాస్గా ఉందో? ఇందాక చెప్పాను కదా, ఈ దేవాలయం ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడిందని. అలాంటి ఒక దాని వల్లే ఇక్కడ ఇలా ఈ పిల్లర్స్ మధ్యలో రాళ్ళు ఏటవాలుగా నిల్చున్నాయి. 17th సెంచరీలో ఎర్త్క్వేక్ వచ్చిందంట. అప్పుడు
ఈ 4 పిల్లర్స్ డౌన్కి దిగితే మధ్యలో రాళ్ళు అలా పైకి లేచాయంట. అక్కడ ఉన్న ఒక గైడ్ చెప్పారు ఈ విషయం. ఈ గర్భగుడి లోపల ఎత్తైన నల్లని నున్నని రాయి మీద పెద్ద శివలింగం ఉంటుంది. పూజలు చేసే దేవతామూర్తులను వీడియోలు ఫోటోలు తీయకూడదని మా సంగీతం టీచర్ చెప్పారు. అందుకని గర్భగుడి వీడియో తీయలేదు. ప్రధానాలయంలో గర్భగుడితో పాటు ఇంకొన్ని చిన్న చిన్న గదులు కట్టి అందులో కూడా కొన్ని ప్రతిమలుంచారు. ఇక్కడ ఈ ఆర్ట్ వర్క్ చూసారా ఎంత అందంగా ఉందో. చిన్న క్లేతో ఒక క్రియేటివ్ ఆర్ట్ చేయాలంటేనే ఎంత కష్టం. అలాంటిది ఒక రాయి మీద ఇంత ఆర్ట్ అంటే ఆసమ్ కదా. ఇది ఎంత గ్రేట్ కన్స్ట్రక్షన్ అంటే అన్ని వందల సంవత్సరాల క్రితమే అంత అద్భుతమైన శిల్పాలు చెక్కారు. వాళ్ళ టాలెంట్ అండ్ క్రియేషన్ ముందు ఇప్పటి జనరేషన్ నథింగ్ ఏమో అనేంతలా ఉంటాయి. ఇక్కడ గమనించారా, మధ్యలో కాస్త డౌన్ అయ్యింది, సైడ్లో క్రాక్స్ వచ్చాయి. ఇది కూడా అర్త్ క్వేక్ వల్లనే అంట. యాక్చువల్గా రామప్ప దేవాలయంలో ప్రధాన ఆలయం తూర్పు ఫేసింగ్ ఉంటుంది. దానికి ఫ్రంట్ సైడ్ నంది, లెఫ్ట్ సైడ్ కాటేశ్వర ఆలయం, రైట్ సైడ్ కామేశ్వర ఆలయం ఉంటాయి. కానీ కామేశ్వర ఆలయం ఇప్పుడు లేదు, శిథిలమైపోయింది. ఇది టెంపుల్కు రైట్ సైడ్. ఇక్కడ బయట చెట్టు క్రింద పెద్ద శివలింగం ఉంది. ప్రక్కనే ఏదో చిన్న సైజ్ బావిలా ఉంది. బట్ అది చాలా చాలా చిన్నగా ఉంది. మేబీ బావి కాకపోవచ్చు. గర్భగుడి నుండి ముందు ద్వారం ద్వారా బయటికి వస్తే ఎదురుగా పెద్ద నంది ఉంటాడు. ఎంత బాగున్నాడో కదా ఈ నంది. పెద్ద నల్ల స్మూత్ రాయి మీద ఎంత నీట్గా చేశారో చూడండి ఈ డిజైన్స్. ఇది టెంపుల్కు రైట్ సైడ్ ద్వారము. చిన్న చిన్న కట్టడాల మీద పెద్దగా కేర్ తీసుకోకపోవడం వల్ల అవి కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. అలా కూలిపోయిన కట్టడాల తాలూకా రాళ్ళ మీద నెంబర్స్ రాసి ఒక సైడ్న పెట్టారు. ఇదే కాటేశ్వర ఆలయం. మెయిన్ గుడికి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ చూసారా, భక్తులు నంది చెవిలో ఏవో చెప్తున్నారు. తమ కష్టాలు కోరికలు నంది చెవిలో చెప్తే అవి శివుడికి చేరి ఆ బాధలు తీరి కోరికలు నెరవేరుతాయని వారి నమ్మకం. ఇందాక చెప్పినట్టు గతంలో జరిగిన దాడుల వల్ల ఇక్కడ నందికి కొన్ని పార్ట్స్ విరిగిపోయాయి. గమనించారా? శిథిలమైపోయిన కట్టడాలకు సంబంధించిన శిలలు రాళ్ళు అన్నిటినీ గుడి వెనక భాగాన వేశారు. చుట్టూ ఎటు చూసినా పచ్చదనం, ఓవైపు కొండలు. భలే ప్రశాంతంగా ఉంది ఈ ప్లేస్లో. ఇవి శిథిలమైపోయిన కాంపౌండ్ వాల్స్. బయట నుండి గుడి పై భాగంలో అక్కడక్కడ పగుళ్ళు చూడొచ్చు. ఈ రోజుల్లో ఇంకా కన్స్ట్రక్షన్లో ఉండగానే బిల్డింగ్స్ కూలిపోతున్నాయి. కానీ అన్ని వందల సంవత్సరాల క్రితమే పునాదులే లేకుండా ఇసుక మీద ఇంతటి గొప్ప కట్టడం నిర్మించిన గ్రేట్ హిస్టరీ మన ఏన్షియన్స్ హిస్టరీ. కానీ దాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా?
ఫైనల్గా టెంపుల్ బయట ఇదిగో ఇలా కొన్ని బొమ్మల షాప్స్ ఉన్నాయి. వెరైటీస్ ఆఫ్ కొండపల్లి బొమ్మలు చాలా బాగున్నాయి. సో అదండి రామప్ప దేవాలయం టూర్ విశేషాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.